నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను షీలా. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి అనే బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం అని కూడా చెప్పడం జరిగింది. 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానిది ఆర్థిక విధ్వంసం అని కూడా పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేశారు సీఎం. అన్నదాతలతో ముఖాముఖి సందర్భంగా రైతు దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోను ప్రచురించడం జరిగింది. ఇక రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు, రైతు భరోసాపై విస్తృత ప్రచారం, బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ, మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు అనే ఐటెం కూడా ఇవ్వడం జరిగింది. ఇక రైట్ సైడ్ వచ్చేసి ఇరాన్ క్షిపణుల దాడితో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలు, దానికి పతాక స్థాయికి అనే శీర్షికను ఇవ్వడం జరిగింది. పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఆ క్షిపణి తాకడం జరిగింది. పశ్చిమాసియాలో దీంతో విమానాశ్రయాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇది ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశాలు. తర్వాత వచ్చేసి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనడం జరిగింది. దీనికి 9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు అనే ప్రధానమైన శీర్షికతో బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఏడాదిన్నరలో రైతుల కోసం 1,00,000 కోట్లు వెచ్చించాం. సన్నవడ్ల సాగుతోనే పేదలకు సన్న బియ్యం. అన్నదాతలు అంబానీ, అదానీలతో పోటీ పడాలి అన్నారు. రాయితీపై వ్యవసాయ పనిముట్లు కూడా అందిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అనడం కూడా రాయడం జరిగింది. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొర్లినా 10 ఏళ్లు మేమే ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వానాకాలం రైతు భరోసాను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అలాగే లెఫ్ట్లో వచ్చేసి మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి అనే శీర్షికను కూడా ఇవ్వడం జరిగింది. విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న కేటీఆర్ ఫోటో ప్రచురించడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? మీ పార్టీకి 49 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చింది? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. రెండవసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ నిన్న హాజరవ్వడం జరిగింది. 7 గంటలకు పైగా విచారణ జరిగింది. దాదాపు 60 దాకా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. వారికి ఎదురు ప్రశ్నలు వేశారట మాజీ మంత్రి. అయితే ఫోన్లు అప్పగించాల్సిందిగా ఏసీబీ అడిగింది, కానీ ఫోన్లు తీసుకురాలేదు అని కేటీఆర్ చెప్పడంతో రేపట్లోగా ఫోన్లు అప్పగించాలి అని ఏసీబీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన అంశాలు. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చేసి బీసీ కోటా అవుట్ అని ప్రధానమైన శీర్షిక బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే. పార్టీ కోటాలో సరిపెట్టే యోచన ఉన్న 22.79% ఎస్సరు అని క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పాతర, చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు, మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయం, కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టే ప్రయత్నం, అమలు అసాధ్యమని తెలిసినా నాడు హామీ ఇచ్చారు. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం, మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అని ఇవ్వడం జరిగింది. ఇక రైట్లో వచ్చేసి స్థానికంలో మట్టి కరిపిద్దాం. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకుని కార్యకర్తలకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిగతా మంత్రులతో కూడిన ఫోటోను ఇవ్వడం జరిగింది. మోసకారి కాంగ్రెస్పై బరి గీసి కొట్లాడదామన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ గేట్లకు పోలీసులు తాళం వేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో గేట్లకు తాళం వేయడం అనేది ఇక్కడ ఫోటోగా ప్రచురించడం జరిగింది.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టబోతోంది. నేపథ్యంలో ఫార్ములా ఈ లొట్టపీసు కేసు, పనికి మాలిన ప్రశ్నలు, నేను తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తే లేదు, అక్రమ కేసుల్లో జైలుకు పంపాలి అనేది రేవంత్ ఆలోచన. తెలంగాణ కోసం అవసరమైతే మళ్లా జైలుకు పోతా, చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయిండు అన్నారు కేటీఆర్. లోకల్ బాడీ ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులు గురిపెట్టాలి. ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన అంశాలు. ఇక ది హన్స్ ఇండియాలో చూసినట్లయితే మోడీ పిక్చర్స్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఇన్ సిప్రస్ అనేది బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. సేస్ ఇండియా ఆన్ కోర్స్ టు బికమ్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అనే ఐటమ్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ సెంటర్ నోటిఫైస్ 2027 పాపులేషన్ సెన్సస్. 2 సెకండ్ బౌండ్ డ్రీమ్లైనర్స్ మేక్ యూటర్న్ అనే ఐటమ్ను కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ బౌండ్ లుఫ్తాన్సా ఫ్లైట్ డైవర్టెడ్ ఓవర్ బాంబ్ థ్రెట్ అనే ఐటమ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది హన్స్ ఇండియాలో వచ్చిన ప్రధానమైన అంశాలు. ఇక ఏపీ ఈనాడు పేపర్లో చూద్దాము. ఏపీ ఈనాడు పేపర్లోకి వచ్చేసి పతాక స్థాయికి యుద్ధం అనే అంశాన్ని ప్రధానమైన శీర్షికగా తీసుకోవడం జరిగింది. పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహరాన్, ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్, అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది ఆ క్షిపణి, ఈ ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి చెందారు అనే అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 పురస్కారంతో మోదీ ఫోటో ప్రచురించారు. మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం అందడం ఇక్కడ మనం చూసాం. ఆ దేశ అధ్యక్షుడికి కశ్మీరీ కార్పెట్ను, ఏపీలో తయారైన వెండి పర్సును ప్రధాని బహూకరించడం జరిగింది. ఇక రైట్ సైడ్ వచ్చేసి జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల, కులగణన ప్రస్తావన లేదు అన్న కాంగ్రెస్, ముందే ప్రకటించామన్నది కేంద్రం. ఇవి ఈనాడు ఏపీలో వచ్చిన ప్రధానమైన అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఒకసారి చూద్దాం. మళ్లీ మొదలు పెట్టారు అనేది బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. డి పట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు ప్రయత్నాలు, పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను, ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు, 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఫ్రీ హోల్డ్ ప్రక్రియ అనేది ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. సహకరిస్తున్నారు దీనికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి అనే ప్రశ్నార్థకంగా కూడా ఐటమ్ని ఇవ్వడం జరిగింది. ఇక దీనిపైన వచ్చేసి బారులు తీరిన తల్లులకు వందనం, తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడ్డాయి. ఒక్కొక్కరికి కనీసం 13,000. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారి తల్లుల ఖాతాల్లో అన్ని 13,000 పడతాయని తల్లులు క్యూలో నుంచి తీసుకుంటున్న ఫొటోస్ ప్రచురించడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆరోగ్యాంధ్రే లక్ష్యం, ప్రధాని సమక్షంలో విశాఖ యోగా డిక్లరేషన్, 21న బీచ్ రోడ్లో 5 లక్షల మందితో యోగాంధ్ర సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. విశాఖలో యోగా డే ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను ప్రచురించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు విశాఖలో కార్యక్రమం చేపట్టాలని మోదీ అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. లక్ష్య ప్రాంతాల్లో దీనికి సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు చేయబోతున్నారు. దీనికి లక్ష్యం 2 కోట్ల మంది వరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేయబోతున్నారు. 22 అంశాల్లో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. 20న మాక్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంటుంది. లోపాలు ఏమైనా ఉంటే కూడా సరి చేసుకునేలాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 21న ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. గేట్స్ ఫౌండేషన్తో కలిసి చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా దాన్ని అమలు చేయబోతున్నారు సీఎం అన్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో యోగా డే వేడుకల ఏర్పాట్లపై మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన అంశాలు. ఇక సాక్షి పేపర్లో వచ్చేసి బ్యానర్ ఐటమ్గా బకాయిల మోత విద్యార్థులకు వాత అని రాయడం జరిగింది. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం, తీవ్ర ఆందోళనలో కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఉన్నట్లు తెలుస్తోంది. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగంలో కల్లోలం, కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు చేతకందక విద్యార్థులు సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.
6 త్రైమాసిక ఫీజు బకాయిలు 4,200 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, మొత్తంగా సుమారు 6,400 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు అనే ఐటెంని ప్రచురించారు. స్కెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం, వసతి దీవెన ఎత్తివేతకు కుట్ర, ఫలితంగా నాణ్యమైన విద్యాబోధన కరువు, ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్. ఇక రైట్ సైడ్ వచ్చేసి సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్. చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా అనే ఐటెంని ఇచ్చారు. సూపర్ 6 అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలి అన్నారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదు అనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అని పేర్కొనడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సైప్రస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అని ఫోటోను కూడా ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలు. రైట్, న్యూస్ అనాలిసిస్కి సంబంధించి డిస్కషన్ కొనసాగిద్దాం. అంతకంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.